హలో ఫ్రెండ్స్. కొన్ని సినిమాల్లో మనకి హీరో క్యారెక్టర్ కంటే మనకి ఆ సినిమాలో వేరే క్యారెక్టర్ బాగా నచ్చుతుంది అనమాట. అదే హైలైట్ అవుతుంది సినిమాలో. సో అలాంటి సినిమాలు ఏమున్నాయి అని చెప్పేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అల్లా వైకుంఠపురంలో. ఈ సినిమాలో మనకి అల్లు అర్జున్ గారి కంటే మురళీ శర్మ గారి క్యారెక్టర్ హైలైట్ అన్నమాట ఆ సినిమాలో. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, లైక్ ఆయన యాక్షన్స్ చేతులతో అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో మనకి అల్లు అర్జున్ గారి కంటే ఈ సినిమాలో మురళీ శర్మ గారు హైలైట్ ఈ సినిమాకి. ఏవిపిఎల్ అదే అల వైకుంఠపురంలో. నెక్స్ట్ మనకి హిట్ టు సినిమాలో మనకి లాస్ట్ వరకు సస్పెన్స్ సస్పెన్స్ ఆపి 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 ఏ క్యారెక్టర్ హైలైట్ అవ్వాల, కానీ లాస్ట్ లో ఒకటేసారి విలన్ కింద సుహాస్ రివీల్ అయినప్పుడు మనకి అసలు హైప్ వేరే లెవెల్. అసలు అది అసలు దారుణం హైప్. అసలు అది ఎవ్వరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. సో సుహాస్ గారే ఎక్స్పెక్ట్ చేయలేదంట నేను విలన్ అంటే అని చెప్పేసి. అది అలాంటిది మీరు ఇంకా అర్థం చేసుకోండి. ఇంకా సుహాస్ గారు అసలు ఆ సినిమాలో ఎంత హైలైట్ అయినారో. ఆ సినిమాలో నాని గారు కూడా హైలైట్ అయినారు. నెక్స్ట్ వాల్తేర్ వీరయ్య. ఈ సినిమాలో మెయిన్ హీరో వచ్చేసి చిరంజీవి గారు, తర్వాత మనకి రవితేజ గారిని తీసుకోవడం జరిగింది. సో ఈ సినిమాలో ఏంటంటే మనకి ఇదేమంటారు, చిరంజీవి గారి కంటే రవితేజ గారి క్యారెక్టర్ ఎక్కువ లైక్ చేశారనమాట. లైక్ అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా ఏం తీసుకోలేదు, ఆయన చాలా బాగా చేశారు, ఆయన సూపర్ చేశారు అసలు. బట్ ఏంటంటే కొంచెం రవితేజ గారు యాక్టింగ్ కానీ, ఆయన పోలీసు ఆయన ఉంటది కదా, సో అది కొంచెం డామినేటింగ్ అనిపించింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రత్యేకంగా రమ్యాకృష్ణ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళ సినిమా చెప్పాలంటే. కానీ ఈ సినిమాలో మనకి హైలైట్ అయ్యేది మాత్రం బ్రహ్మానందం గారు. అసలు కామెడీ పండించే అతను ఏడుపు కళ్ళల్లో కన్నీరు తెప్పించేటట్టు చేశారనమాట. అలా ఉంది అసలు యాక్టింగ్ బ్రహ్మానందం గారిది ఆ సినిమాలో. మీరు అసలు ఆ సినిమా చూసుంటే మీకు అర్థం అవుతుంది. అసలు బ్రహ్మానందం గారు ఎప్పుడు కామెడీ కామెడీ కామెడీగా ఉండే అతను ఈ సినిమాలో అసలు ఒకటేసారి ప్రేక్షకుల కళ్ళలోకి వెళ్ళి కన్నీరు వచ్చేటట్టు, అసలు అంటే లైక్ బాధ, అంత డామినేటింగ్ ఉంటది బ్రహ్మానందం గారి క్యారెక్టర్. అండ్ ఈ లిస్ట్ లో లాస్ట్ వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమాలో ప్రత్యేకంగా హీరో అంటూ లేదు, కానీ మొత్తము ఆ సినిమాలో డామినేషన్ క్యారెక్టర్ వచ్చేసి ప్రసాద్ బెహరా గారు. ఈయన కామెడీకి అండ్ ఈయన సెంటిమెంటల్ డైలాగ్స్ కి అండ్ ఈయన యాక్టింగ్ కి అసలు ఆ జనాలు పిచ్చ పిచ్చ ఫ్యాన్స్ అన్నమాట. ఈయన ఆల్రెడీ మనకి చేశారు చాలా బయట, అదే వెబ్ సిరీస్ లాంటివి యూట్యూబ్ లో. ఈయన ఆ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. డైలాగ్స్ కానీ కామెడీ హైలైట్ అసలు ప్రసాద్ బెహ్రా గారిది. అండ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.